ఈ మధ్య కాలంలో ఇంటలెక్చువల్లీ చాలా స్మార్ట్‌గా డెవలప్ అవుతున్నారు కిడ్స్. కానీ వాళ్ళ ఎమోషనల్లీ చాలా అన్‌స్టేబుల్‌గా ఉంటున్నారు. నా దగ్గర పేషెంట్స్ చాలామంది చెప్తూ ఉంటారు. చాలా కోపం మా వాడికి, చాలా ఇరిటబిలిటీ, తొందరగా బోర్ ఫీల్ అవుతాడు, లేకపోతే గట్టిగా అరుస్తాడు. ఈ టైప్‌లో చెప్తూ ఉంటారు. సో, ఒక అడాలసెంట్ ఏజ్ గ్రూప్‌లో ఈ ఇరిటబిలిటీ కానీ, కోపము, తొందరగా షార్ట్ టెంపర్ రావడం ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి. సో, వీటిని అడ్రెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంటలెక్చువల్లీ చాలా స్మార్ట్ అయినా, ఇంటలెక్చువల్లీ టాపర్ అయినా కూడా చాలామంది ఎమోషనల్‌గా ఇంబ్యాలెన్స్డ్‌గా ఉండడం వల్ల సూసైడ్ అటెంప్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. ప్యూబర్టీ ఏజ్ గ్రూప్‌లో, అడాలసెంట్ ఏజ్ గ్రూప్‌లో పిల్లల్లో కూడా సూసైడల్ అటెంప్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఎమోషనల్ అన్‌స్టెబిలిటీ. సో, దీన్ని అడ్రెస్ చేయడానికి మనము కంపల్సరీ కొన్ని చిన్న హ్యాబిట్స్‌ని మన పిల్లల్లో మనం అలవాటు చేయాలి. అలాగే వాళ్ళు పేరెంట్స్‌ని చూసి చాలా మిమిక్ చేస్తారు. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు చూసిన సిట్యుయేషన్స్ కానీ, వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ వాళ్ళ బ్రెయిన్ మీద, బిహేవియర్ మీద చాలా గట్టి ఇంపాక్ట్ చూపిస్తాయి. సో, వీటిని నేను అడ్రెస్ చేయడానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పబోతున్నాను. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ద ఎబిలిటీ టు అండర్స్టాండ్, టు మేనేజ్ అండ్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్ అండ్ ఆల్సో టు అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ అదర్ పీపుల్ ఎమోషన్స్ని కూడా అర్థం చేసుకోగలగడం. సో, ఈ ఎంపతి ఫీల్ అవ్వడం ఇవన్నీ, ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ అదర్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. రాను రాను ఈ ఎక్కువ ఎలక్ట్రానిక్ డివైస్, మేబీ ఏఐ వీటన్నిటి వల్ల ఐ కాంటాక్ట్ తగ్గిపోతుంది. జనరల్గా పిల్లలు రిలేటివ్స్తో మాట్లాడడం, సొసైటీతో మాట్లాడడం, ఫ్రెండ్స్, గ్రూప్ ఇవన్నీ కూడా ల్యాక్ అవుతున్నాయి. ఫ్రెండ్స్తో కలిస్తే బుల్లింగ్ వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఈగో ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి చాలా చిన్నప్పటి నుంచి. వీటిని మనం అడ్రస్ చేయాలంటే వాళ్ళకు ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ని మిమిక్ చేస్తారు కాబట్టి మీరు వాళ్ళ ముందు గట్టిగా అరవడము, గట్టిగా డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే ఇంట్లో వాళ్ళ ముందు ఇట్లా అరవడము, గట్టిగా తిట్టుకోవడం ఇట్లా చేయకండి. ఇది వాళ్ళ సున్నితమైన మనసు మీద చాలా గట్టి ప్రభావం చూపిస్తుంది. అలాగే వాళ్ళని సెల్ఫ్ మోటివేట్ చేయండి. చిన్న చిన్న విషయాలు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మోటివేషన్ ద్వారా, సెల్ఫ్ అవేర్నెస్ ద్వారా, సెల్ఫ్ రెగ్యులేషన్ ద్వారా మాత్రమే మనము ఎమోషనల్లీ స్టేబుల్ పర్సన్స్ని క్రియేట్ చేయగలుగుతాం.